కలుగుతుంది. అలా మనం ఈ యొక్క అహంకారం అనేది మానవుడు తన మంచికి వినియోగించుకోవాలండి. మంచికి వినియోగించుకుంటే అది మనకి చక్కటి సమగ్రమైన అభివృద్ధిని కలుగజేస్తుందనమాట. అలాగే మరి నెక్స్ట్ విభాగం ఏంటంటే బుద్ధి, ఇంటెలిజెన్స్. ప్రతి మనిషికి కూడా పుట్టుకతోనే మనకి ఇంటెలిజెన్స్, ప్రజ్ఞాశక్తి అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఉపయోగించే మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్లు అన్ని కూడా మనం తెలుసుకుంటాం. అలాగే మూడో భాగమైనటువంటి చింతన అనేది ఒకటి ఉంటుందండి. ఆ చింతన అంటే థాట్. ఈ థాట్ అనేది కూడా మరి నిరంతరం మనం ఆఫ్ చేయలేం. ఈ థాట్స్ అనేవి నిరంతరం మనలోంచి బయటకు వస్తుంటాయి. అలాగే మరి నాలుగో భాగమైనటువంటి చిత్తము. చిత్తం అంటే ఆలోచనలకి బయటకు వచ్చే ఒక మార్గం అనమాట అండి. అంటే మనసు 4 భాగాలుగా విభజింపబడినప్పుడు ఆ 4 భాగాల్లోని మరి మనకి మన ప్రజ్ఞాశక్తిలో కలిగిన కదలికల ద్వారా వచ్చిన ఆలోచనలు అవి బయటికి వెళ్ళడానికి ఒక మార్గం ఉండాలన్నమాట అండి. అంటే ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి ఆ ఆలోచనలు బయటికి రావడానికి. ఆ ఆలోచనలు బయటకు వచ్చే మార్గాన్ని మనం ఎప్పుడు చిత్తము అని అంటాం. అంటే ఇట్ ఈస్ లైక్ ఏ ప్లాట్ఫామ్ అన్నమాట. అంటే మనం అనేక సార్లు మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఆ ఎగ్జాంపుల్స్ లో ఏంటంటే ప్రతి రన్వే ఉంటదండి. ఎయిర్పోర్ట్ లోనేమో రన్వే ఉంటది. ఆ రన్వే ఉంటేనే ఫ్లైట్ దిగడం కానీ ఎక్కడం కానీ జరుగుతుందండి. ఏమండి, ఎప్పుడైతే మనం ఆ ఫ్లైట్ కి రన్వే కానీ లేకపోతే ఏమవుతుందంటే అది ట్రావెల్ చేయడం వీలవ్వదు అనమాట అండి. ట్రావెలింగ్ అనేది జరగదు. ఎందుకంటే ఒక ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లో దిగాలంటే రన్వే ఉండాలి. అలాగే టేక్ ఆఫ్ అవ్వాలంటే కూడా రన్వే అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ మనసులోని ఈ చిత్తం అనేది ఏంటంటే ప్రతి ఆలోచనని అది రిసీవ్ చేసుకుంటది. అలాగే ఆ ఆలోచనలు కూడా ఆ చిత్తము అనే ప్లేస్ లోంచి బయటకు వస్తుంది అనమాట అండి. అలాగే ప్రతి మనసుకి కూడా 3 గుణాలు కలిగి ఉంటదండి. ఆ 3 గుణాలు ఏంటంటే ఫస్ట్ ఇది యాంత్రికత. ప్రతి మనిషిలో కూడా యాంత్రికత అనేది ఒకటి ఉంటది. అంటే మెకానికల్ లైఫ్ అన్నమాట. మనం రోజు చేసే కార్యక్రమాలు అంటే క్రమం తప్పకుండా రోజు చేసే కార్యక్రమాలు ఏంటంటే మనం రోజు స్కూల్కి వెళ్ళడం కానీ, కాలేజీకి వెళ్ళడం కానీ, అలాగే ఆఫీస్కి వెళ్ళడం కానీ అనేది ఎటువంటి మార్పు ఉండదండి. దానికి ఎటువంటి స్కిల్ కూడా అవసరం లేదు. మనం ఒక రోజు ఎలాగైతే ఆ ఒక బైక్ మీద కానీ, కార్లో కానీ, బస్సులో కానీ ఎలాగైతే మనం ట్రావెల్ చేసామో ప్రతిసారి కూడా అదే విధంగా ట్రావెల్ చేస్తాం. దానికి ఏ విధమైన ప్రత్యేకతలు కానీ, ప్రాముఖ్యతలు కానీ ఏమీ ఉండక్కర్లేదండి. దాన్ని మనం యాంత్రికత అంటాం, మెకానికల్. అలాగే జడత్వం అంటే ఇనర్షియా. అంటే ఇనర్షియా అనేది కూడా ప్రతి మనిషిలో కూడా ఉంటది అనమాట. ఆ యాంత్రికత అయిపోయిన తర్వాత జడత్వం అనేది ఏంటంటే సహజంగా చెప్పుకోవాలంటే మనం బద్ధకం అని చెప్పి అనుకోవచ్చు. అంటే ఏదైనా పని చేయకుండా అలాగ మామూలుగా పక్కన కూర్చొని ఉండడాన్ని మనం ఈ జడత్వంతో పోల్చొచ్చు. దీన్ని అదే ఇంగ్లీష్ లో ఇనర్షియా అని చెప్పి కూడా అంటారు. అలాగే మూడో గుణం అయినటువంటి చైతన్యం అంటే కాస్మిక్ ఎనర్జీ. ప్రతి మనిషికి కూడా తను తనకు తెలియకుండానే తనలోకి ఎప్పుడైతే మనస్సు, ఆత్మ ఏకమైనప్పుడు మనకు తెలియకుండానే మనలోకి కాస్మిక్ ఎనర్జీ అనేది ప్రసరిస్తుంటదండి. అది మనకి ఒక రోజుకి సరిపోయినంత కాస్మిక్ ఎనర్జీ అంటే మన యాక్టివిటీస్ అన్నిటికీ చేయడానికి ఎంతైతే కాస్మిక్ ఎనర్జీ అవసరం అవుతుందో అది మన లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మనం మెడిటేషన్ లో మనలోకి ప్రసరించడం మనం గమనిస్తామండి. మనం మెడిటేషన్ ఎప్పుడైతే కూర్చున్నామో మన మనసు అంతా ఫ్రెష్ గా ఉంటది, ప్యూరిఫై అవుతుందండి. అప్పుడు మనలోకి ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది ట్రావెల్ చేస్తుంది. అలాగే మరి మానవుడు ఒక్కొక్క లోకానికి సంబంధించిన ఒక్కొక్క శరీరాన్ని కలిగి ఉన్నాడు అనమాట. ఫస్ట్ ఏంటంటే భౌతిక శరీరం. ఈ భౌతిక శరీరంతో 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలతో కలిపి మొత్తం 10 ఇంద్రియాలతో కూడా అన్ని కార్యక్రమాలు, అన్ని పనులు చేస్తుంటాడు. అలాగే మరి అతనికి ఇంకొంచెం లోపలికి వెళ్తే అక్కడ కామ శరీరం అనేది ఉంటుంది. ఆ కామ శరీరం అంతా కూడా అది కోరికలు, ఈ యొక్క దానికి భావోద్వేగాలకి నిలయమైనటువంటి కామ శరీరాన్ని కూడా కలిగి ఉంటాడు. ఆ కామ శరీరం అతని ఆలోచనల్ని వ్యక్తం చేసే శరీరం, సూక్ష్మ మానసిక శరీరం, ఫిజికల్ బాడీ
కూడా కలిగి ఉంటాడు. అంటే కేవలం ఆలోచనలకు సంబంధించి ఒక బాడీ ఉందన్నమాట అండి. ఆ బాడీ సూక్ష్మ, మానసిక, శరీరం. మళ్ళీ అందులో 2 విభాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అదో మానసిక శరీరం, అలాగే ఆ ఊర్ధ్వ మానసిక, సూక్ష్మ ఊర్ధ్వ మానసిక శరీరం అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ 2 శరీరాలు దాని యొక్క యాక్టివేషన్ బట్టి, అంటే అవి యాక్టివేట్ అయిన తీరుని బట్టి ఆ 2 ప్రతి మనిషిలో కూడా పనిచేస్తుంటాయండి. అదో మానసిక శరీరం తత్వాన్ని కలిగి ఉన్న వాళ్ళు ఎక్కువగా స్వార్థంగా ఆలోచిస్తారు. వాళ్ళ యొక్క పనుల మీదే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారనమాట అండి. అలాగే ఇతరుల గురించి పట్టించుకోరు. ఎప్పుడు ఎవరి సూక్ష్మ మానసిక శరీరం, ఊర్ధ్వ మానసిక శరీరం ఎవరిదైతే యాక్టివేట్ అయిందో వాళ్ళంతా కూడా సమిష్టిగా ఆలోచిస్తారండి. ఈ యొక్క సమాజం కి మంచి ఎక్కడి వరకు జరుగుతుంది, మనం ఈ సమాజానికి గాని ఈ దేశానికి గాని మంచి అనేది ఎలా చేయగలం, పరోపకారం చేయడానికి గల అవకాశాలన్నీ కూడా మనం వెతుక్కుంటుంటారు ఆ యొక్క ఊర్ధ్వ మానసిక శరీరం యాక్టివేట్ అయిన వాళ్ళే. అయితే మరి మనకి మన శరీరంలో, మన భౌతిక శరీరంలో బ్రెయిన్ అనేది ఒకటి ఉంటుందండి. మెదడు అంటారు దాన్ని. ఆ బ్రెయిన్ అనేది ఒక అవయవం. అలాగే మరి ఆ బ్రెయిన్ అనేది ఒక శక్తితో పనిచేస్తుందండి. దాని చుట్టూ ఒక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందన్నమాట. దాన్నే మన కంటికి కనిపించని శరీరాన్ని మనం మనస్సు అని చెప్పి అంటాం. అదే ఇంగ్లీష్ లో మైండ్ అని చెప్పి అంటారు అనమాట. అలాగే కాన్షియస్ పార్ట్ అని కూడా అనొచ్చు దీన్ని. ఈ మానసిక శరీరం, సూక్ష్మ మానసిక శరీరంలో ఉన్న ఈ మైండ్ ని మనం కాన్షియస్ పార్ట్ అని కూడా చెప్పి అనొచ్చు. మెదడు ఎప్పుడు కూడా మనస్సుని కంట్రోల్ చేయలేదండి. కానీ మైండ్ అనేది మొత్తం కంట్రోల్ చేస్తుంది. భౌతిక శరీరాన్ని, మనిషిని కూడా కంట్రోల్ చేసేది మనస్సు మాత్రమే. కానీ మైండ్ మెదడుని నియంత్రిస్తుంది. మైండ్ మెదడుని కూడా నియంత్రిస్తుంది. అలాగే మానవ యొక్క మొత్తం మానవ దేహాన్ని కూడా అదే నియంత్రిస్తుంది. అయితే మరి మనకి 2వ పాయింట్లో మన ఆలోచనల రూపమే మన స్వరూపం అని అన్నారు. అయితే బుద్ధుడు రూపం కూడా ఉన్నాయన్నమాట ఆలోచనలకి. అది ఎలాగంటే ప్రతి మానవుడు తాను చేసే కార్యక్రమాల ముందు మానసిక శరీరంలో రూపకల్పన జరుగుతాడు. రూపకల్పన జరిగిన తర్వాత భౌతిక ప్రపంచంలో అది వాక్ క్రియారూపాలను సంతరించుకుంటది. అంటే మనం ఏదైనా ఒక పని చేయాలంటే, ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నా, అలాగే మన ఇంట్లో కార్యక్రమాలు ఏదైనా పూజా కార్యక్రమాలు కానీ, మ్యారేజెస్ కానీ చేయాలన్నా కూడా అందరూ పెద్దలు కూర్చొని ఒకసారి దాన్ని అంతా ఆలోచించుకుంటారండి. మానసికంగా, మానసిక శరీరంతో మానసిక ప్రపంచంలో మనం దాన్ని ఆలోచిస్తాం. అంటే ఒకసారి ఆ క్రియ సూక్ష్మ మానసిక శరీరంలో అయిపోయింది, ఆ పని అయిపోయిందండి. కానీ రెండోసారి మనం ఏం చేస్తాం అంటే యాక్షన్ అనమాట. యాక్షన్ అనేది భౌతిక శరీరంతో చేస్తాం. అంటే యాక్చువల్ గా భౌతిక శరీరంతో చేస్తున్నప్పుడు అది ఫస్ట్ టైం చేసినట్టు ఉంటది. కానీ అది యాక్చువల్ గా ఈ ప్రపంచంలో రెండోసారి చేస్తున్నట్టు. ఎందుకంటే ఒకసారి సూక్ష్మ మానసిక శరీరంలో ఆ స్టేజ్ పెర్ఫార్మెన్స్ కానీ, ఆ మ్యారేజ్ కానీ, ఆ పూజకి కానీ ఒకసారి దానికి రూపకల్పన జరిగిపోయింది. అయితే రెండోసారి ఏమవుతుందంటే ఈ భౌతిక ప్రపంచంలో అది క్రియారూపాన్ని దాలుస్తుంది. అయితే మరి ఒకసారి మానసిక ప్రపంచంలో మరియు రెండోసారి భౌతిక ప్రపంచంలో ఈ జరగడాన్ని మనం ఏమంటామంటే మన ఆలోచనల రూపం అనమాట అండి. మనం ఏదైతే ఆలోచించామో అదే తూచా తప్పకుండా చేయడానికి మనం ప్రయత్నిస్తాం. అలాగే మరి ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని, మన మన ఫేస్ అంటే మన ముఖ కవళికలు బట్టి మన యొక్క మైండ్ ని అంచనా వేయొచ్చు. అలాగే థాట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ది సోల్. అయితే మన సూక్ష్మ మానసిక శరీరంలోంచి ఏవైతే ఆలోచనలు బయటకు వస్తున్నాయో ఆ ఆలోచనలు మనం ఏమంటామంటే దాన్ని థాట్స్ అని చెప్పంటాం. మన థాట్ ఎలా ఉందో దాన్ని బట్టి మన యొక్క సోల్ అంటే ఆత్మ గురించి మనం ఎస్టిమేషన్ వేయడానికి అవకాశం ఉందండి. మన ప్రవర్తన, స్వభావం, మన రూపం, మన ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనలు ఏ విధంగా అయితే ఉంటాయో అలాగే మన ప్రవర్తన, స్వభావం, రూపం ఉంటుందండి. అలాగే ఒకే ఆలోచనలో ఉన్న వాళ్ళందరూ ఒక చోటుకు వస్తారు.
అలాగే ఒకే సమాజానికి మంచి చేయాలన్న ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చోటకి చేరుతారనమాట అండి. మానవుని చేతిలో మానవ జీవితంలో మనం ఎన్నో ఉత్తమమైన గుణాలను ఆ కలిగి ఉంటాం. ఈ ఆలోచనలు శాశ్వతంగా కారణ శరీరంలో చేరుకుంటాయి అనమాట ఆలోచనల రూపంలో. అంటే మనకి ఈ యొక్క సూక్ష్మ మానసిక శరీరం దాటి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి కారణ శరీరం అనేది ఒకటి ఉంటుందండి. అంటే ఊర్ధ్వ మానసిక శరీరం, అలాగే ఇంటలెక్ట్ బుద్ధి శరీరం, ఆత్మ, ఈ మూడు కలిపి దాన్ని క్యాజల్ బాడీ అని చెప్పి అంటాం. అంటే కారణ శరీరం. ఈ కారణ శరీరంలోకి ఉత్తమ గుణాలు కలిగిన ఆలోచనలన్నీ కూడా అక్కడ ఆ కారణ శరీరంలోకి చేరి ఆ ఆ ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు బాహ్యంగా ప్రసరిస్తూ అది ఇతరుల పైన ప్రభావం చూపుతాయండి. మనం మన ఆలోచనలు అవి మనతో ఉండిపోండి. అవన్నీ కూడా ఈ యొక్క మానవాళిలోకి అంటే ఈ విశ్వంలోకి అవి రిలీజ్ చేయబడి అవి మానవులందరినీ కూడా తాకుతాయి అనమాట అండి. వాళ్ళ యొక్క ఆలోచన ప్రపంచంలోకి కూడా బుద్ధి ప్రపంచంలోకి వెళ్తాయి. ఇవన్నీ ఆలోచనల ఫలితాలు. అంటే ఆలోచనలు ఎలా వస్తున్నాయి, అలాగే ఆ ఆలోచనలన్నీ కూడా దాని వల్ల మనకి కారణ శరీరంలో అనేక ఫలితాలు కలుగుతున్నాయి అనమాట అండి. అది కారణ శరీరం చాలా ప్యూరిఫై అవుతుంది. తర్వాత మూడో పాయింట్ ఇక్కడ ఏంటంటే ఆలోచన శక్తి. అసలు ఈ ఆలోచనలకి శక్తి అనేది ఒకటి ఉందా, లేకపోతే మనం మామూలుగా ఆలోచిస్తున్నామా? అంటే ఈ శక్తి ద్వారా మనల్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. అంటే మనం అనుకున్నాం ఇందాక ఈ ఆలోచన శక్తిని థాట్ పవర్ అని కానీ అలాగే విల్ పవర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే స్వీయాభివృద్ధి అంటే మనల్ని మనం అభివృద్ధి పరచుకోవచ్చు అండి ఈ యొక్క ఆలోచనల ద్వారా. అలాగే మరి ఈ ఆలోచనలతో మనం ఏం చేయొచ్చు, మన తోటి వారికి కూడా సహాయం చేయవచ్చు. అంటే మన తోటి వారు ఎప్పుడైనా వాళ్ళ యొక్క ఉద్రేకాలని వాళ్ళ యొక్క ఆలోచనల్ని నియంత్రించాలన్నా, వాళ్ళు ఎప్పుడైనా అనారోగ్యంగా ఉన్నా వాళ్ళకి ఈ కర్తవ్యం ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం మెడిటేషన్ లో కూర్చొని మన యొక్క ఆలోచనల్ని వాళ్ళకి పంపడం ద్వారా వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ యొక్క మానసిక శరీరంలో మార్పుని గమనిస్తాం అనమాట. అలాగే ప్రస్తుత పరిణామ క్రమంలో ఈ మన దివ్యజ్ఞాన సమాజంలో ఉన్న డాక్టర్ ఎనిబిసెంట్ గారు ఏం చేశారంటే ఈ థాట్ పవర్ అని చెప్పి ఒక బుక్ ని ఆవిడ గ్రంథాన్ని రచించడం జరిగింది. అది తెలుగులో కూడా రాయబడిందండి. అది అవకాశం ఉంటే అందరూ కూడా దాన్ని అధ్యయనం చేయొచ్చు. థాట్ పవర్, అది రిటర్న్ బై డాక్టర్ ఎనిబిసెంట్. మనం మానసిక శరీరాన్ని అభివృద్ధి చేసుకునే స్థితికి చేరుకున్నాం. ఇప్పుడు మానవాళి ఎలా తయారైందంటే ఒకప్పుడు భౌతికంగా మనం ఎలా ఎదగాలి అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రజలందరూ ఎలా ఆలోచిస్తున్నారు, మన మానసిక శరీరాన్ని అభివృద్ధి చేసుకునే స్థితికి చేరుకున్నాం. అదే విధంగా మనం ఇంకో విషయం కూడా తెలుసుకున్నాం. ఇక్కడ మనస్సే మానవుడు కాదని, మనస్సు మానవుడికి ఉపయోగపడే పరికరం అని అవగాహన చేసుకునే స్థితికి మన మానవాళి వచ్చిందనమాట. అంటే ఈ మనస్సునే మనిషి కింద మనం జడ్జి చేయలేం. ఆ జడ్జి చేయకుండా అది ఆ మనసు అనేది కేవలం మానవుడికి తన ఆలోచన విధానాన్ని, తన సానుకూల వైఖరిని డెవలప్ చేసుకోవడానికి, అలాగే తన లక్ష్యం వైపు ప్రయాణించడానికి ఉపయోగపడే ఒక పరికరం అని కూడా మానవుడు అలాగే మానవాళి గుర్తించింది. అయితే మనసు సృష్టించే మాయాజాలానికి లొంగిపోకుండా దీని మీద మనం ఆధిపత్యం పొందడానికి ఈ అవగాహన ఎంతో సహకరిస్తుంది అనమాట. అంటే ప్రతి మనిషికి అవగాహన అనేది ఉండాలి. అది ఎలా ఉండాలి, సానుకూలంగా ఉండాలి. అంటే అది ఏ ఒకరికో ఇద్దరికో ఉపయోగపడేటట్టు కాకుండా మొత్తం మానవాళికి, మొత్తం మానవులందరికీ కూడా ఉపయోగపడేలా మనం మన యొక్క ఆలోచన విధానం ఉంటది అనమాట. దీన్నే మనం సానుకూల వైఖరి అని చెప్పాం. అలాగే మనసుని అదుపులో పెట్టుకోవడం ద్వారా మన శీల సంపద, వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటాయి. అంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలా పెరుగుతుంది, అతని యొక్క శీల సంపద అంటే క్యారెక్టర్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటే మన మనసుని మనం అదుపులో పెట్టుకొని ఏ పనులు అంటే వివేకంతో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేస్తే మన యొక్క క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది, మన పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం అనేది డెవలప్ అవుతుంది అనేది మనం మనసుని అదుపులో పెట్టుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మన శక్తియుక్తులను మనం వ్యర్థం చేసుకోకూడదండి. మనకి ఎంతో
మానసిక ధైర్యం ఉంటది, మానసికమైన శక్తి ఉంటది. అయితే ఆ మానసిక శక్తిని మనం వృధా చేసుకోకుండా మనం ఏం చేయాలంటే ఉత్తమ కార్యాలకి, అలాగే మరి ఉన్నత ప్రయోజనాలకు వినియోగించుకోవాలి. అలాగే ఆలోచన శక్తి ఏకాగ్రత ద్వారా పెంపొందడం. ఈ ఆలోచన శక్తిని మనం ఎలాగా పెంపొందించుకోవాలండి అంటే, ప్రతి మానవుడు మెడిటేషన్ ద్వారా కానీ, ప్రశాంతమైన మనసు ద్వారా మరి మన యొక్క ఏకాగ్రతని పెరిగినప్పుడు, మనకి ఏకాగ్రత పెరిగినప్పుడు మనం తప్పకుండా మనం ఈ యొక్క ఆలోచనల్ని, సంకల్ప శక్తిని కానీ, ఆలోచన శక్తిని కానీ మనం పెంపొందించుకోగలం. ఒక్కొక్క సద్గుణాన్ని స్వీకరించడం ద్వారా మనం ఎప్పుడైతే ఈ యొక్క సమాజంలో ఉన్న ఎన్నో సద్గుణాలని మనం స్వీకరించడం ద్వారా, అంటే ఒక్కొక్క దాన్ని స్వీకరించడం ద్వారా అభివృద్ధి పరిచి మన శీల సంపదను, వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, మనం స్వతంత్ర పోరాటానికి మరి ఏ ఒక్క వ్యక్తి వల్ల భారతదేశానికి స్వతంత్రం అనేది రాలేదు. అలాగే గాంధీ మహాత్ముడికి ముందుగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ మన ఫ్రీ ఇండియా అన్నమాట. అంటే స్వతంత్రాన్ని అలాగే బ్రిటిష్ వారికి మనం నాన్ కోఆపరేషన్ మూమెంట్ వాళ్ళకి మనం చూపించడం ద్వారా వాళ్ళు మన దేశాన్ని మనకు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ ఆలోచన శక్తి ఏం చేసింది, ముఖ్యంగా అందరిలోని ఫస్ట్ దేశభక్తిని రగిల్చింది అనమాట, కలిగించింది. అలాగే ఇతరుల పరిపాలన నుండి మనం విముక్తి పొందాం. అంటే ఇది అందరూ కూడా అనుకున్నారు, ప్రపంచం మొత్తంగా అందరూ ఏమనుకున్నారంటే, ఎంతో పెద్ద యుద్ధం చేస్తే గాని ఈ భారతదేశం స్వతంత్రాన్ని సంపాదించలేదు అని చెప్పి అనుకున్నది. కానీ గాంధీ మహాత్ముడు ఏం చేశాడంటే, ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ద్వారా ఈ యొక్క చాలా పెద్ద సమస్యని అతి సులభంగా మనం, అంటే ప్రాణహాని, ప్రాణ నష్టం జరగకుండా అతను ఎంతో చక్కగా ప్రజలందరూ సహకరించడం వల్ల అతనిలో వచ్చిన మొట్టమొదటి ఆలోచనని అందరూ కూడా దాన్ని పాటించడం వల్ల, సహకరించడం వల్ల, అందరూ కూడా సానుకూలంగా ఆలోచించడం ద్వారా మన యొక్క భారతదేశాన్ని మనం తిరిగి మన భారతదేశాన్ని మనం పొందగలిగాం అనమాట. అంటే బ్రిటిష్ వారి యొక్క మరి హస్తాల నుంచి, ఆ కబంధ హస్తాల నుంచి మనం అందరం కూడా రక్షింపబడి విముక్తి చెంది మనం మన మన ఇండియాని మన భారతదేశాన్ని మనం రక్షించుకోగలిగాం. అయితే మరి థాట్ ఫార్మ్స్, ఈ ఆలోచనలు ఒక చోట నుంచి ఒక చోటకి ట్రావెల్ చేస్తాయి, కరెక్టే, బాగానే ఉంది. అయితే అవి ట్రావెల్ చేసినప్పుడు అవి కొన్ని భావచిత్రాలు, అంటే కొన్ని రూపాలని, ఫార్మ్స్ ని కలిగి ఉంటాయి అనమాట. దాన్నే థాట్ ఫార్మ్స్ అని చెప్పి అంటాం. అవి అలాగే మరి భావచిత్రాలు కూడా కొన్ని రంగులతోని మిళితమై ఉంటాయి, కొన్ని కలర్స్ కలిగి ఉంటాయి. అవి ఈ ఆలోచనలు ఒక చోట నుంచి ఒక చోట ట్రావెల్ చేసినప్పుడు అవన్నీ కూడా కొన్ని ఇమేజెస్ రూపంలో ట్రావెల్ చేయబడతాయి. ఆ ట్రావెల్ అయినవన్నీ కూడా కొన్ని పర్టికులర్ వర్ణాలను కలిగి ఉంటాయి అనమాట, కలర్స్ ని కలిగి ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క ఆలోచన ఒక పర్టికులర్ రూపాన్ని కలిగి ఉంటది అనమాట. ఆ రూపం ఆ ఆలోచన యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటది. ఆ రూపం ఎప్పుడైతే చాలా క్లియర్ గా ఉందో, ఆ ఆలోచన క్లియర్ గా ఉన్నప్పుడు అది ఒక నిర్దిష్టమైన ఒక ఆలోచన కలిగి ఉన్నదని మనకు అర్థమవుతుందండి. ఎప్పుడైతే అది అసమానంగా, అంటే అది కొంచెం కనిపించకుండా అస్పష్టంగా ఉన్న ఆలోచన యొక్క భావచిత్రం, అంటే ఆ ఆలోచన సరైంది కాదని, అది నిర్దిష్టతను కలిగి లేదని, నెగిటివ్ థాట్స్ అలాగే పాజిటివ్ థాట్స్ అనేవి ఉంటాయండి. ఆ రెండు థాట్స్ లో కూడా అంటే చెడు ఆలోచనలు కలిగినవన్నీ కూడా మనకి బూడిద వర్ణంలో ఉంటాయి, అస్పష్టంగా ఉంటుందండి. ఎప్పుడైతే మన ఆలోచనలు అన్ని కూడా స్పష్టంగా, నిర్దిష్టంగా సమాజానికి ఉపయోగపడే పాజిటివ్ ఆలోచనలు అయితే అవి గోధుమ వర్ణాన్ని, లేకపోతే నీలి రంగుని, ఏదో ఒక వర్ణాన్ని కలిగి ఉంటాయి. ఒకటి ఆర్ రెండు, అంటే సంక్లిష్టమైన కలర్స్ ని కూడా కలిగి ఉంటాయి అనమాట. అలాగే మరి
రెండు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు శరీరాల నుంచి ఆలోచనలు బయటకు వచ్చాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సూక్ష్మ మానసిక శరీరంలోంచి ఆలోచన బయటకు వచ్చింది, అది కామ శరీరంలో ఉన్న కోరికలతో కలిసి బయటకు వచ్చినప్పుడు అది రెండు కలర్స్ ని కలిగి ఉంటది అనమాట. అది మూడు శరీరాల నుంచి బయటకు వచ్చినప్పుడు మూడు కలర్స్ కలిగి ఉంటది అనమాట. అయితే ఎన్ని నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటే మనం అన్ని శరీరాలు ఎఫెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఆ ఆలోచనల పరంపర బయటకు వచ్చినట్టుగా మనం గమనించవచ్చు అనమాట. అంటే ఈ ఆలోచనలు అనేవి ఒక శరీరం నుంచి వచ్చినప్పుడు బహుశా సింపుల్ గా ఉంటాయండి. అలాగే రెండు మూడు శరీరాల నుంచి వచ్చినప్పుడు అవి చాలా సంక్లిష్టంగా ఉంటాయి, అంటే కాంప్లెక్స్ గా ఉంటాయి అనమాట అండి. అవి చాలా కాంప్లెక్సిటీ కలిగి ఉంటాయి, అంటే చాలా సంక్లిష్టంగా ఉంటాయి, అంటే కష్టతరంగా ఉంటాయి అనమాట. దీనికి సంబంధించిన భావచిత్రం ఒక వర్ణానికి బదులుగా అనేక వర్ణాలు ఉంటాయి, అంటే సంక్లిష్టమైన సంక్లిష్టమైన భావచిత్రం ఎప్పుడు కూడా సంక్లిష్టమైన అనేక వర్ణాలతో కలిగి ఉంటది. అంటే ఒక వ్యక్తిలో ఆలోచనలు మరొక వ్యక్తిని తాకుతాయి, అదో మానసిక శరీరం ప్రభావం చెందుతుంది. అంటే ఫస్ట్ ప్రతి మానవుడికి కూడా కొన్ని ఆలోచనలు వచ్చి మనల్ని తాకినప్పుడు ఫస్ట్ మన అదో మానసిక లోకం ఎఫెక్ట్ అవుతుందండి. అలాగే భక్తి భావాలు కలిగిన ఒక ఎగ్జాంపుల్ అనమాట. భక్తి భావాలు కలిగిన ఒక భక్తుడి భావాలు ఇతరులకి ఇతరులకు తాకినప్పుడు వాళ్ళు కూడా భక్తి భావం కలుగుతుంది. మనం ఎప్పుడైతే చాలా స్ట్రాంగ్ గా, అంటే పవర్ఫుల్ భక్తి యోగాలో ఉండి మనం ఆ భక్తి భావాలను మనం మన ఆలోచనల ద్వారా రిలీజ్ చేసినప్పుడు ఇతరుల భక్తులకి తాకినప్పుడు వాళ్ళ యొక్క సూక్ష్మ మానసిక శరీరం అది యాక్టివేట్ అవుతుందండి. ఆ యాక్టివేట్ అయ్యి వాళ్ళలో కూడా భక్తి భావాలు కలుగుతాయి. కానీ మనకి డౌట్ రావచ్చు, ఈ యొక్క మన ఆలోచనలో భక్తి భావాలకు సంబంధించిన ఆలోచనలో భక్తి భావం కలిగిన వాళ్ళకే ఎందుకు తగులుతుందండి? భక్తి భావం లేని ఒక ధనాస దురాస పరులకు కూడా వాళ్ళ యొక్క సూక్ష్మ మానసిక శరీరాన్ని కూడా తాకడానికి అవకాశం ఉంది. ఆ అవకాశం ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ మన ఆలోచనలు కలిగినప్పుడు కొద్దిసేపు మాత్రమే మనం వాళ్ళని భక్తి భావంలో ఉంచగలం. ఉంటాయి వాళ్ళ ఆలోచనలు ఉండి ఎక్కువగా ప్రేరణ కలిగించలేవు. మళ్ళీ వాళ్ళ యొక్క ధనాస వ్యాపార వ్యవహారాల్లో ఉన్న వాళ్ళైతే మళ్ళీ వాళ్ళు యథాతథంగా మళ్ళీ వాళ్ళ వ్యాపార వ్యవహారాల్లోకి వెళ్ళిపోతారు. అది కొద్ది సమయం మాత్రమే వాళ్ళు భక్తి భావాల్ని కలిగి ఉంటారు. మరి పగ ప్రతీకారం ద్వేషం కలిగిన వ్యక్తి భావ ప్రకటనల వల్ల ఇతరులు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉన్నప్పుడు వారు హత్యలకి దోపిడీలకి పాల్పడతారనమాట. అంటే చూసారా, ఇక్కడ ఆలోచనలు అనేవి మంచి వాళ్ళకి భక్తి భావం కలిగిన వాళ్ళకి భక్తి భావాన్ని ప్రేరేపిస్తుంది, మంచి కలిగజేస్తుంది. అలాగే చెడు ఆలోచనలు ఉన్న వాళ్ళకి, నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆ నెగిటివ్ మైండ్ ఉన్న ఆ వ్యక్తులను తాకడం వల్ల వాళ్ళలో ఎన్నో సంవత్సరాలు బట్టి నిగూఢంగా ఉన్న ఈ యొక్క అంటే మా హత్యలు చేయాలని, అలాగే మరి దోపిడీలు చేయాలని ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటారండి కొంతమంది వ్యక్తులు. వాళ్ళని తాకడం వల్ల ఏమవుతుందంటే అవి ప్రేరేపించబడి వాళ్ళు అటువంటి అఘాయిత్యాలకి మరి యాంటీ సోషల్ ఎలిమెంట్ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉన్నదన్నమాట. అలాగే దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కారాగారం ఉందంటండి, ఒక జైలు ఉందంట. ఆ జైల్లోని ఒక రూమ్ లో ఉన్న ఒక ఖైదీ సూసైడ్ చేసుకొని చనిపోతే సరే దాన్ని 2 సంవత్సరాల పాటు అది ఎవరికి ఇవ్వకుండా రూమ్ అలా అట్టి పెట్టారు. తర్వాత 3వ సంవత్సరం నుంచి ఆ కారాగారంలోకి మళ్ళీ ఇంకొక వ్యక్తిని పంపించడం జరిగింది. ఆ వ్యక్తి కూడా కరెక్ట్ గా 15-20 రోజులకి అక్కడ సూసైడ్ చేసుకున్నాడు. అలా మరి ఆ రూమ్ లోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఆ రూమ్ లోకి వెళ్ళిన 1 మంత్ లోపలనే వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. అంటే ఏంటంటే అందులో మొదట ఉన్న వ్యక్తి చాలా నెగిటివ్ మైండ్ తో అతను ఆత్మహత్య చేసుకోవాలనే బలమైన కోరికతో బలమైన ఆలోచనల్ని అతను రిలీజ్ చేయడం వల్ల ఆ గదిలో ఉన్న ఆ జైలు గోడలు అవన్నీ కూడా దానికి ఆకర్షింపబడి అందులో ఉన్న ఖైదీలకి ఆ యొక్క ఎఫెక్ట్ వాళ్ళకి కలుగుతుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, అందులోకి ఆ రూమ్ లో బంధించబడిన ప్రతి ఖైదీ కూడా 1 నెల 2 నెలలు తిరగకుండానే ఆత్మహత్య చేసుకోవడం మొదలైంది. అలా ఒకరిద్దరు కదండి, చాలా మంది ఖైదీలకి జరిగింది. అప్పుడు ఆ జైలు సిబ్బంది గుర్తించారు, ఆ జైలు అధికారులు కూడా గమనించారు. ఏమనంటే ఇక్కడ
ఈ యొక్క ఆ ఈ యొక్క ఆత్మహత్యలు అనేవి ఈ ఆలోచన విధానం కలిగిన పూర్వం ఉండిన ఆ పాత ఖైదీల వల్లే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పి అది రుజువు చేయబడింది అనమాట అండి. ఇలా చాలా రకరకాల మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. అంటే నెగిటివ్ ఆలోచనలు, పాజిటివ్ ఆలోచన. అలాగే మన పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు అంటుంటారు ఏమనంటే, ఏమండి టైం అవుతుందండి? హలో, ఓకే. అది ఇంకా ఉన్నదండి. అంటే నెక్స్ట్ సెషన్ ఇంకా టైం ఉందండి, 4-5 మినిట్స్. స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ స్టార్ట్ అయిపోతుందండి. అయిపోతుందండి. ఓకే, ఓకే. అయితే మరి ఇంకా మనకి 2 పాయింట్లు ఉన్నాయండి, అవి కూడా డిస్కస్ చేయాలి. అయితే ఇక్కడికి ఆఫ్ చేయమంటారా? అందులో చెప్తారు కానీ సరే అండి. నెక్స్ట్, ఎందుకంటే ఇప్పుడు సడన్ గా డ్రాప్ అయిపోతుంది. 1 మినిట్ మాట్లాడండి, ఆ తర్వాత మళ్ళీ అందరం కూడాను ఓపెన్ చేద్దాం. అలాగేనండి. అటెండెన్స్ 15 అండి. ఎంతమంది అండి? 15 మంది. ఓకే సార్. ఓకే, ఓకే. సరే అండి. అయితే ఈ ఆలోచనలోని మనకి ఎప్పుడైతే నెగిటివ్, పాజిటివ్ అనే 2 రకాల ఆలోచనలు ఉంటాయన్నమాట అండి. మనం ఏంటంటే ఈ యొక్క ఏకాగ్రత ద్వారా, విల్ పవర్ ద్వారా, థాట్ పవర్ ద్వారా మనం పాజిటివ్ ఎనర్జీని మనం గెయిన్ చేసినప్పుడు మనకి ఈ యొక్క పాజిటివ్ అయిన థాట్స్ మనకు వస్తుంటాయండి. అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం ఒక పాయింట్, 5వ పాయింట్, ఆలోచనల్లోనే రకాలు. అంటే ఆలోచనలో చాలా రకాలు ఉంటాయి అనమాట అండి. ముఖ్యంగా పెద్దగా బ్రాడ్ గా ఏంటంటే 3 రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. మనం ఎప్పుడు కూడా కొంతమంది మనుషులు నిరంతరం ఇతరుల గురించి